ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సమాంజలి. ఈరోజు భార్య గురించి మాట్లాడుకుందాం. గృహలక్ష్మి. నాస్తి భార్య సమో బంధుః, నాస్తి భార్య సమాగతి, నాస్తి భార్య సమో లోకే సహాయో ధర్మసంగ్రహే. ఇది మహాభారతంలో శ్లోకం. అంటే భార్యతో సమానమైన బంధువు లేడు, భార్యతో సమానమైనటువంటి ఆధారం కూడా మరొకటి లేనే లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషికి భార్య ఇచ్చే ధైర్యం మరే ఇతర బంధువు కూడా ఇవ్వలేరు. లోకంలో ధర్మ సంగ్రహంలో భార్య వంటి సహాయకుడు లేనే లేడు అని నొక్కి వక్కాణించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. గృహిణియే గృహం అన్నారు. గృహం అంటే 4 గోడలతో ఉన్నటువంటి పైన కప్పుతో ఉన్న ఇల్లు కాదు. నా గృహం గృహమిత్యాహు గృహిణి గృహముచ్యతే అని చెప్పింది. అంటే కేవలం ఇటుకలు, రాళ్ళు, సిమెంటు వీటితో నిర్మాణం చేయబడింది ఇల్లు కానే కాదు. గృహిణి ఉంటేనే అది ఇల్లు అవుతుంది. గృహిణి అంటే భార్య, గృహస్థు యొక్క భార్య. ఆ గృహిణి లేనటువంటి ఇల్లు అరణ్యంతో సమానమని పంచమ వేదంగా భాసిల్లేటటువంటి మహాభారతం చెబుతోంది. మన సంస్కృతిలో తల్లి మనకు జన్మనిస్తుంది, భార్య ఆ జన్మకి ఒక అర్థాన్ని, తోడును అందిస్తుంది. అందుకే భార్యను ఏమని పిలిచారు? సహధర్మచారిణి అన్నారు. రాముడికి సీతాదేవినిస్తూ సహధర్మచరీతవా అని జనకుడు చెప్పాడు. ఇంకా ముందుకు వెళ్ళి మరొక్క మాట చెప్పాడు. ఛాయేవా అనుగతా సదా అన్నాడు. నిన్ను నీడలాగా వెన్నంటి ఉంటుంది అని చెప్పాడు. అంటే ధర్మంలో కలిసి నడిచేది అని గొప్ప గౌరవాన్ని ఇచ్చారు భార్యకి. కింస్విన్ నిమిత్తం గృహే పతి. ఇది యక్షుడు అడిగినటువంటి ప్రశ్న. దానికి భార్యా మిత్రం గృహే సతః అన్నాడు. ఒక గృహస్థుకి మంచి మిత్రుడు ఎవరు అని అడిగాడు యక్ష ప్రశ్నల ఘట్టంలో. అడిగితే ధర్మరాజు ఏం చెప్పాడు? భార్యామిత్రం గృహే సతః అన్నాడు. గృహస్థుకి భార్య మిత్రుడు. ధర్మరాజు జవాబిచ్చాడు. అరణ్య పర్వంలో ఉంటుంది, 64వ అధ్యాయంలో శ్లోకం. భార్యాభర్తల అనుబంధం గురించి చెప్పాల్సి వస్తే భవభూతి రాసినటువంటి ఉత్తర రామచరితంలోని ఈ అద్భుతమైన శ్లోకం ఒక మకుటాయమానంగా ఉండేటటువంటి శ్లోకం. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఆత్మీయతకి, ఏకత్వానికి, అంటే వన్నెస్, ఇద్దరు కాదు ఒకళ్లే వాళ్ళు. ఈ శ్లోకం ఒక నిలువుటద్దం లాంటిది. ఆ పూర్తి శ్లోకం ఏంటో ఇక్కడ చూద్దాం. అద్వైతం
సుఖదుఃఖయోర్ అనుగుణం సర్వాస్వస్థాసు యద్విశ్రామో హృదయస్య యత్ర జరసా యస్మిన్నహార్యో రసః కాలే నవావరణాత్య యాత్ పరిణతే యస్నేహసారే స్థితం భద్రం తస్య సుమానుషస్య కథమశ్యేకం హి తత్ ప్రాప్యతే అంటాడు భవభూతి ఉత్తర రామాయణం. దీంట్లో చాలా విశేషమైన అర్థం ఉందండి. ఈ శ్లోకంలో భార్యను కేవలం ఒక వ్యక్తిగా కాకుండా భర్తతో కలిసినటువంటి ఒక అద్వైత స్థితిగా వర్ణించారు. అద్వైతం అంటే ఏమిటండి? రెండు లేదు, ఒకటే ఉన్నది ఒక్కటే. అద్వైతం సుఖ దుఃఖయోహో అన్న అంటే సుఖంలోనూ దుఃఖంలోనూ ఇద్దరూ వేరు కాకుండా ఒక్కటిగా ఉండాలి అని. ఇవాళ కలియుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో భర్త బాగా సంపాదిస్తున్నప్పుడు ఉంటున్నారు, ఏదైనా తేడా వచ్చిందండి పుట్టింటికి పారిపోతున్నారు కొంతమంది, అందరు కాదండి. అలా కాదు, అలా ఉండకూడదని చెబుతున్నారు. అంటే ఏమిటి దీని అర్థం? సుఖం వస్తే ఇద్దరూ సంతోషించటం, కష్టం వస్తే ఇద్దరూ పంచుకోవటం. కష్టం భర్తకు వచ్చింది, అది భార్య కొంత పంచుకున్నప్పుడు ఆ భర్త నుంచి బరువు దిగుతుంది. లేదు, భార్య కష్టం వచ్చింది, దాన్ని భర్త సహృదయంతో పంచుకుంటే ఆ హృదయ భారం తగ్గుతుంది. సర్వాస్వస్థాసు అన్నాడు, అద్భుతమైన పదం వాడాడు ఇక్కడ. అంటే అన్ని రకాల పరిస్థితుల్లో, అన్ని కాలాలలో మానవుడికి పెళ్లి చేసుకున్నప్పుడు మంచి యవ్వనంలో ఉంటాడు, అప్పుడు కన్ను మిన్ను కనపడదు, భార్యే సర్వస్వంగా కనిపిస్తూ ఉంటుంది. ముసలితనం వస్తే చూడండి, అలాగే ఐశ్వర్యం, పేదరికం, ఈ అన్ని లక్షణాలు ఈ అన్ని పరిస్థితుల్లో కూడా ఒకేలాగా తోడుండాలి. భార్యకు భర్త, భర్తకు భార్య, ఇద్దరికి వర్తిస్తుందండి, కేవలం భార్యే కాదు. విశ్రామో హృదయస్య అన్నాడు. భర్త అలసిపోయి వస్తాడు ఆఫీస్ నుంచి, ఏ రాత్రి 10ంటికో 9ంటికో. ఆ అలసిపోయి ఇచ్చినటువంటి భర్తకి, అతడి యొక్క హృదయానికి విశ్రాంతినిచ్చే ఏకైక స్థానం భార్య. ఈ విషయం మర్చిపోకూడదు. యజమాని చేత తిట్లు తిని రావచ్చు, ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగి, ఇంటికి రాగానే భార్య అనునయిచ్చి అతన్ని ఓదార్చి, మన యజమానే కదండి, మనకు అన్నం పెట్టేవాడు, రేపు సక్రమంగా చేయండి, మిమ్మల్ని మెచ్చుకుంటాడు అని ప్రోత్సహిస్తుంది, ఓదారుస్తుంది. జరస యస్మిన్ హార్యో రస అన్నది. జర అంటే ముసలితనం, వయస్సు పైబడినా ముసలితనం వచ్చినా ఆ అనురాగం, ఆ ప్రేమానుబంధం ఏమాత్రం తగ్గకుండా చూసుకుంటుంది. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ భౌతికమైన అందం తగ్గిపోతుంది, కానీ భార్యాభర్తల మధ్య ఉండే స్నేహ సారం ఏదైతే ఉందో అది కాలంతో పాటు మరింత పరిణితి చెందుతూ ఉంటుంది కూడా. ఇక్కడ ఎలా ఉంటుందంటే, వయస్సు పెరిగిపోయింది, తండ్రికి ఏ 65 70 వచ్చినాయి, ఆయన భార్యకి ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో చిన్న ఉంటారుగా. ఈ కొడుకులు ప్రయోజకులు అవుతారు, వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు. మనం ఏదైనా సలహాలు చెప్పబోతే ఇసుక్కుంటారు.
అంటే ఇతనైనా ఎందుకు చెబుతాడు? తన కొడుకు బాగుండాలని చెబుతాడు. తన కూతురో కోడలో అల్లుడో బాగుండాలని చెబుతారు. కానీ మాకన్నీ తెలుసు అనేటువంటి ఒక భావన వాళ్ళల్లో ఉంటుంది. అందువల్ల కొంచెం పెడచెవిని పెడతారు. ఈయనకు బాధ కలుగుతుంది. ఏదో ఒక మాట తూలి కూడా అనొచ్చు కొడుకు. ఏదో వాళ్ళ వర్క్ ప్రెషరు ఏవో ఒకటి వస్తాయి. అటువంటప్పుడు భార్య ఓదారుస్తుంది. ఎవరండి మిమ్మల్ని అంది? నీ కొడుకే కదా అని ఓదారుస్తుంది. అంటే రెచ్చగొట్టదు. ఇది భార్య యొక్క లక్షణం. మరింత స్నేహంగా ఉంటారు వాళ్ళు వయసు పెరిగిన కొద్ది. అందుకనే వృద్ధులైన దంపతులను చూస్తే పార్వతీ పరమేశ్వరులాగా ఉన్నారు అని అనుకుంటాం. ఈ మధ్య మా జైన్ హైట్స్లో ఒక జంటకి 80 ఏళ్ళు కార్యక్రమం జరిపారు. 80 years తమిళ బ్రాహ్మణుల వాళ్ళు. మేము వెళ్ళాం. ఎంతోమంది వచ్చారు. మరి అది కావాలండి. మరొక ముఖ్యాంశం ఏంటంటే, ఉత్తమమైనటువంటి మానవ జన్మలో ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ప్రేమ దొరకటం చాలా అరుదు అని భవభూతి చెప్తాడు చివర్లో మాట. ఇక్కడ భార్య కేవలం భర్తకి సేవకురాలు కాదండి, అతడి హృదయానికి హాయినిచ్చి విశ్రాంతినిచ్చేటటువంటి ఒక గొప్ప ధామం. ఉత్తర రామాయణం వంటి కావ్యాల్లో భార్యని గృహస్థాశ్రమానికి మూలస్తంభంగా చూపించారు. అందుకనే అంతటి విశిష్టత వచ్చింది. అంతేకాదు, శ్రీమద్ రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా, పాండురాజుకు శాపం వచ్చింది. కిందముడు అనేటువంటి ముని శపించాడు. నీ భార్యల దగ్గరికి నువ్వు వెళితే కామోద్రేకంతో నీ తల పగిలిపోతుందన్న. ఎప్పుడైతే శాపోపహతుడైనాడో ఇక పాండురాజుకి వైరాగ్యం వచ్చేసింది. కానీ కుంతీదేవి మహాసాధ్వి, అనునిత్యం కనిపెట్టుకోనుంది భర్తని. మాద్రి మహాసౌందర్యవతి. వాళ్ళిద్దరికీ ఏకాంతం లేకుండా చేస్తూ వస్తున్నారు. ప్రమాదకరంగా మారుతున్నది. కానీ జరగవలసినటువంటి పని జరిగిపోయింది. పాండురాజు శరీరాన్ని విడిచిపెట్టాడు. కానీ భర్త కష్టాల్లో ఉంటే ద్రౌపదీదేవి పాండవులని ఓదార్చింది. ఎంతటి సాధ్వీయమని చూడండి. అవసరమైనప్పుడు గట్టిగా కూడా మాట్లాడింది. కీచకుడు తనను పరాభవించినప్పుడు కఠినంగా మాట్లాడింది. అంత మాత్రాన ఆమె ఇది కాదు. కాబట్టి అందుకనే మన శాస్త్రంలోనే ధర్మపత్ని అనే మాట వాడారండి. కామపత్ని అని ఎక్కడా లేదు. కావాలంటే చూడండి. ధర్మపత్ని భర్తకి ఎడమ వైపు ఉంటుంది. ఏ పుణ్యకార్యం చేయాలన్నా మగవాడు భార్య ఉండాలి. ఒక యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలన్నా, ఒక పెళ్లిలో కన్యాదానం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా ప్రక్కన భార్యామణి ఉండాల్సిందే. భార్యది అంత గొప్ప స్థానం. అంతే తప్ప మన పురాణాలు కానీ మన శాస్త్రాలు కానీ స్త్రీని వంటింటి కుందేలని, మగవాడికి ఒక విలాస వస్తువు అని కానీ ఎక్కడా చెప్పలేదండి. అందుకనే శాస్త్రం ఏం చెప్పింది? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని చెప్పింది కదా. అంటే మనం ఏదైనా పనులు చేయాలి అన్నప్పుడు మంత్రిలాగా సలహాలు ఇస్తూ ఉంటాడు.
కరణేషు మంత్రి అన్నారు. సేవలు చేసేటప్పుడు దాసీలాగా చేస్తుంది. భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు తల్లితో సమానంగా అన్నం పెడుతుంది. ఒక తల్లి బిడ్డకి ఎలా అన్నం పెడుతుందో అలా అన్నం పెడుతుంది. శయనేషు రంభ, అందరికి అర్థమై ఉంటుంది. ఇన్ని పనులు చేస్తూ ఉంటుంది భార్య ఇంట్లో. గృహస్థు ఎంతవరకు సంపాదించి తెచ్చి పడేస్తాడు ఇంట్లో. ఆ తెచ్చిన సంపాదనని సద్వినియోగం చేసే బాధ్యత ఎవరిది? భార్యది. కాకపోతే ఇవాళ రేపు భార్యలు కూడా సంచి క్యారేజీ పట్టుకొని ఉద్యోగాలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, నేను కాదంటలేదు. అయినా కూడా ఆడవాళ్ళకి డబుల్ డ్యూటీ ఉంటున్నది. గృహిణికి ఇంటికి వచ్చి మళ్ళీ చాకిరి, భర్తకి పిల్లలకి సక్రమంగా వండి పెట్టే బాధ్యత మళ్ళీ తీసుకుంటున్నావే. ఇది కదా భారతీయ సంస్కృతి వైభవం. అందుకనే ఏ దేశమైనా వెళ్ళండి మీరు, కానీ భార్యాభర్తల మధ్య ఇంత దృఢమైనటువంటి బంధం ఉండేటటువంటి దేశాలు మనకు కనపడవు. చిన్న విషయానికి కూడా విడాక్. మన దేశంలో భర్తలు తాగుబోతులైనా తిరుగుబోతులైనా భరించి ఉంటున్నారు అంటే, భూదేవి కంటే ఎక్కువ సహనాన్ని చూపిస్తున్నారు అంటే ఎంత గొప్ప దేశం అండి మంది. అంటే వాళ్ళను ప్రోత్సహించమని కాదు నా ఉద్దేశం అండి. వాళ్ళు అలాంటి దిక్కుమాలిన పనులు మానుకుంటేనే మంచిది, కుటుంబం బాగుంటుంది కదా. ప్రతివాడికి కొన్ని వ్యసనాలు అంటుకుంటాయి. ఆ వ్యసనాల నుంచి బయటపడితే కదా సక్రమమైనటువంటి మార్గంలో నడపగలిగేది కుటుంబాన్ని. అంతేకాదు పిల్లల యొక్క ఆలన పాలన చూసుకునేది గృహిణి. అందుకనే పిల్లవాడికి మొదటి గురువు ఎవరు అంటే తల్లి అని చెప్పాం మేము ఉపాధ్యాయులుగా. ఎందుకని? తల్లి ఒడిలో అక్షరాలు నేర్చుకుంటాడు, పదాలు నేర్చుకుంటాడు, ఎవరిని ఎలా పిలవాలో వరసలు నేర్చుకుంటాడు, సమాజంలో ఎలా బతకాలో నేర్చుకుంటాడు. అన్నీ తల్లి ఒడిలో నేర్చుకొని అప్పుడు బడికి వస్తాడు. ఏ 5వ ఏటో 6వ ఏటో. ఇప్పుడు 6వ ఏడు నిండితే గానీ చేర్చుకోకూడదంటే పెద్ద గొడవగా ఉంది దాని మీద. కాబట్టి భార్య యొక్క స్థానం పరమ పవిత్రమైనది, సుస్థిరమైనది మన భారతీయ సంస్కృతిలో. అందువల్ల వారి సేవలను గుర్తించాలి, వారి త్యాగాలను గుర్తించాలి. అంతే తప్ప నువ్వు వంటింటో పడి ఉండు అనే మాట ఎప్పుడూ వాడకూడదని. ఇంట్లో వంటిల్లు ఒక్కటి సరిగ్గా లేకపోతే ఏమవుతుందో చెప్పండి. ఎవడి కడుపు నిండదు. లేదు, ఏది పడితే ఆ చెత్త తింటే బయట నుంచి తెచ్చుకొని కడుపు చెడిపోతుంది, ఆరోగ్యాలు పాడైపోతాయి. అందువల్ల ముఖ్యమేది భార్య. వంటింటి కుందేలు కాదు, నీ కుటుంబాన్ని మొత్తాన్ని చక్కగా ఆరోగ్యంతో పుష్టికరమైనటువంటి ఆహారంతో అందరి కడుపులు నింపుతుంది ఆ తల్లి. కాబట్టి అటువంటి స్త్రీరత్నం మన ఇంటికి వచ్చింది అంటే, మన ఇంటికి వచ్చి తన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయింది. వాళ్ళింట్లో మహారాణిగా పెరిగి వచ్చింది ఇక్కడికి. ఒక్క పని చెప్పాల వాళ్ళ అమ్మా నాన్న. అత్తవారింటికి రాగానే అన్ని పనులు నెత్తిన పడ్డాయి. చూడండి, అన్నీ చేసుకుపోతున్నది. అత్తామామలను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, మరుదులు ఉంటే మరుదులు, ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డలు, వీళ్ళ ఆలన పాలన వ్యవహారం, చుట్టాలు, వీళ్ళందరూ వస్తుంటే వాళ్ళకి పెట్టుపోతలు ఎన్నో ఎన్నో ఉంటాయి కదా. ఇవన్నీ చక్కబెట్టేది మరి భార్యామణేగా. ద్రౌపదీదేవి సత్యభామకి చెప్పింది, నీ భర్తలను ఎలా ఆకట్టుకున్నావు, ముందేమన్నా పెట్టావా అని. చాలా బాధపడింది ద్రౌపది. వాళ్ళకి వేళ వేళకి ఏం కావాలో నేనే
స్వయంగా సమకూర్చేదాన్ని, వాళ్ళకి ఎదురు చెప్పేదాన్ని కాదు. ఎన్నో చెప్పింది పతివ్రత ధర్మాలు ద్రౌపదీదేవి అరణ్య పర్వంలో వస్తుంది. కాబట్టి మిత్రులారా, భార్య కంట కన్నీళ్లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంట్లో భర్తదేనండి. ఇంతేకాదు, ఈ ఒక్క విషయమే కాదు, ఇద్దరు ఉద్యోగస్తులైతే కాస్త ఇంట్లో వంట పనిలోనో ఇంకో పనిలోనో సహాయపడుతూ ఉండాలండి. దానివల్ల ఒక ఆప్యాయత, ఒక అనురాగం, ఒక బాండింగ్ ఇవన్నీ వస్తాయి. చిక్కుడుకాయల కూర ఉండాలి, కాసేపు ఒలిచి పెడితే ఏం పోయింది, ఆమె ఇంతలో ఇంకో పని చేస్తూ ఉంటుంది. వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయింది, కాస్త చక్కగా ఆరేయటం, లేదు ఆరేసినటువంటి బట్టలు తెచ్చి మడతపెట్టి పెట్టడం, ఇవన్నీ తక్కువ స్థాయి పనులు అనుకోకూడదండి. భార్యాభర్త ఒక బండికి 2 చక్రాలు. ఒక చక్రం బాగుండి రెండో చక్రం నడవకపోతే బండి వెళ్ళదు కదా. ఇది కూడా అంతే కదా. కాబట్టి మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఎక్కడా కూడా స్త్రీని కించిత్ కూడా అగౌరవపరచలేదు. ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. స్వతసిద్ధంగా బతికారు వాళ్ళు. అటువంటి స్వతంత్రం ఇవ్వాలి, అటువంటి ఆత్మ గౌరవంతో బతికే విధంగా మనం చెయ్యాలి అని మీతో మనవి చేసుకుంటూ, ఇంతసేపు శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ఆ పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి చల్లగా కాపాడుగాక. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.